హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ ఆటిజం డెస్క్. ఈరోజు ఈ వీడియోలో మనం కామన్ కోఆకరింగ్ కండిషన్స్ ఇన్ ఆటిజం అనే విషయాన్ని తెలుసుకుందాం. అంటే ఆటిజంతో పాటు ఎటువంటి కండిషన్స్ మన పిల్లల్లో మనం గమనిస్తాము ఆటిజం ఉన్నప్పుడు. ఎందుకంటే ఆటిజం అనేది అది ఒక్కటే ఎగ్జిస్ట్ ఎప్పుడూ అవ్వదు. దాంతోపాటు మిగిలిన కొన్ని కండిషన్స్ కూడా కో ఎగ్జిస్ట్ అవుతాయి, ఓవర్లాప్ అవుతాయి అన్నమాట ఆ బిహేవియర్స్. సో అలాంటివి రకరకాల కండిషన్స్ ఉన్నాయి. సో మన చైల్డ్లో ఆటిజం ఉంది అని తెలిసినప్పుడు మిగిలిన కండిషన్స్ కూడా కోఆకరింగ్ కండిషన్స్ ఏమున్నాయి అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆటిజంకి ట్రీట్మెంట్ ప్లాన్ రెడీ చేస్తున్నప్పుడు, మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు వేరే కండిషన్స్ కూడా ఏవైతే చైల్డ్ ఫేస్ చేస్తున్నాడో, ఛాలెంజింగ్గా అనిపిస్తున్నాయో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసుకుంటూ వెళ్ళడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కోఆకరింగ్ కండిషన్స్ కూడా ఆటిస్టిక్ చైల్డ్ యొక్క లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో వాటికి కూడా మనము ఇంటర్వెన్షన్, ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో మనకి తెలియాలి కదా మన ఆటిజం చైల్డ్లో తనకి ఆటిజంతో పాటు మిగతా ఏ కండిషన్స్ ఉన్నాయని. సో మీరు మీ చిల్డ్రన్లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీ చైల్డ్లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయనేది మీరు నోటీస్ చేయొచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద సెషన్. కోఆకరింగ్ కండిషన్స్లో ఫస్ట్ వన్ ఈజ్ ADHD. 50% ఆఫ్ ఆటిజం పిల్లల్లో ఆటిజంతో పాటు ఇన్ ఎడిషన్ టు దాట్ ADHD కూడా ఉంటుంది. మీ అందరికీ తెలుసు ADHD అంటే ఏంటి. ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. వాళ్ళకి ఫోకస్ చేయడంలో ప్రాబ్లం ఉంటుంది, అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉంటుంది. చక్కగా ఫోకస్ చేసి అటెన్షన్ పెట్టి ఏదన్నా ఒక స్కిల్ కానీ ఏదన్నా ఒక న్యూ థింగ్ని లెర్న్ చేయాలనుకున్నప్పుడు అది వాళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అక్కడే ఉండదు, వాళ్ళ థింకింగ్ అనేది అక్కడే ఉండదు, ఆ పాయింట్ ఆఫ్ లెర్నింగ్ మీద ఉండదు, మారిపోతూ ఉంటుంది, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు చాలా ఈజీగా. హైపర్ యాక్టివిటీ తోడవుతుంది కాబట్టి ది కాంట్ సిట్ ఎట్ వన్ ప్లేస్. దిస్ ఇస్ కాల్డ్ ADHD. సో ఆటిజంలో ADHD అనేది 50% ప్రివలెన్స్. 50% మంది పిల్లల్లో ఖచ్చితంగా ADHD అనే కండిషన్ చూస్తాం. నెక్స్ట్ వచ్చిన కండిషన్ యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీ అంటే 40% ఆఫ్ ఆటిజం పిల్లల్లో యాంగ్జైటీని మనం చూడొచ్చు. వాళ్ళకి ఏమవుతుంది, సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, ఫోబియా ఉంటుంది. కొంచెము మైల్డ్ ఆటిజం పిల్లల్లో ఈ యాంగ్జైటీని మనం ఎక్కువగా చూడొచ్చు అనమాట. భయపడుతూ ఉంటారు ప్రతిదానికి, ఒక ఫియర్ ఉంటుంది. నాకు సోషల్గా మూవ్ అవ్వాలన్నా వాళ్ళకి సోషల్ స్కిల్స్ కొంచెం లాగింగ్లో ఉంటారు కాబట్టి అక్కడ ఒక యాంగ్జైటీ అనే ఒక కండిషన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు టీన్స్లోకి వచ్చారనుకోండి, అడాలసెన్స్ టీన్స్లోకి వచ్చేసరికి ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఆటిజం పిల్లల్లో మనం నోటీస్ చేయొచ్చు. వాళ్ళకి ఇంజస్టిస్ జరుగుతుందనో, ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా ఎట్లా చెప్పచ్చు, వాళ్ళకి ఏం పెద్ద అర్థం కాదు కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు కదా, ఉండదు కదా అనుకుంటాం మనం. యాక్చువల్గా వాళ్ళు ఎగ్జిబిట్ చేయలేరు అంతే, ఎమోషన్స్ని వాళ్ళు ఎక్కువ చూపించలేరు, కానీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో మనం ఎలా ఫీల్ అవుతున్నాము ఏంటి అనేది చాలామంది ఆటిజం పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కొంచెం డెవలప్ అవుతుంది. సో వాళ్ళని ఏదన్నా ఒక మాట అన్నప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. దిస్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ సీన్ ఇన్ టీన్స్. ఓకే, ఆటిజం టీన్స్లో చూస్తాం. తర్వాత కొన్ని మెడికల్ కండిషన్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి అలాంగ్ విత్ ఆటిజం. అందులో ముఖ్యంగా చెప్పుకునే కండిషన్ ఎపిలెప్సీ. దాన్నే సీజర్స్ అని కూడా అంటాం. వాడుక భాషలో ఫిట్స్ అంటూ ఉంటారు చాలామంది.
ఎపిలెప్సీ అనే ఒక కండిషన్ బ్రెయిన్లో జరుగుతుంది. అది ఇన్వాలంటరీగా జరుగుతుంది, వాళ్ళకి తెలియదు అన్నమాట. జర్కీ మూమెంట్స్ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. ఎపిలెప్సీ అంటే ఫిట్స్లో రకరకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీజర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కండిషన్ వచ్చినప్పుడు, ఆ సీజర్ ఒకటి వచ్చిందనుకోండి, ఫిట్స్ లాంటి కండిషన్ వస్తున్నప్పుడు అక్కడ చైల్డ్కి ఇంక చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని కానీ తన బాడీ యొక్క అవేర్నెస్ కానీ ఉండదు. ఓకే, అది ఒక మెడికల్ కండిషన్. ఇమ్మీడియట్గా మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన మనకి మెడికేషన్ని సజెస్ట్ చేస్తారు. తప్పకుండా ఎపిలెప్సీకి ట్యాబ్లెట్లు వేసుకోవడం, ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ వాడడం చాలా అవసరం. ఎవరైతే చిన్నపిల్లల్లో ఎపిలెప్సీ ఉంటుందో, ఆటిజం పిల్లల్లో, వాళ్ళని ఒక థెరపీ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు లేదా ఒక స్పెషల్ స్కూల్లో మీరు అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి తప్పకుండా ఈ కండిషన్ ఉంది అని మీరు తప్పకుండా చెప్పాలి. అలానే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో అవి ఆ థెరపీ సెంటర్లోనూ ఆ స్పెషల్ స్కూల్లోనూ అందుబాటులో పేరెంట్స్గా మీరు ఉంచాలి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ సీజర్ జరుగుతున్నప్పుడు మీరు తప్పకుండా ఈ ట్యాబ్లెట్ వేయండి అని వాళ్ళకి చెప్పాలి. మీరు తీసుకొచ్చి చైల్డ్కి వేసేంత టైం ఉండదు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ మెడిసిన్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక మెడికల్ కండిషన్ ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్, జిఐ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే వాళ్ళకి సరిగ్గా ఫుడ్ తీసుకోలేరు, ప్రాబ్లం వస్తుంది, మెటబాలిజం సరిగ్గా ఉండదు, క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది చాలామంది పిల్లల్లో, సివియర్ కాన్స్టిపేషన్ ఉంటుంది. దానివల్ల బిహేవియర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఏది తిన్నా వాళ్ళకి సరిగ్గా పడదు, కొన్ని ఫుడ్స్ మాత్రమే వాళ్ళు తీసుకోగలరు, వాళ్ళ డైట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని ఫుడ్సే చాలా సెలెక్టివ్గా కొన్ని మాత్రమే తినగలుగుతారు ఆ జిఐ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అలానే లాంగ్వేజ్ ఇంపైర్మెంట్ అనేది ఉంటుంది. చాలామంది పిల్లల్లో స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి స్పీచ్ ప్రజెంట్ ఉన్నా కూడా మనకు అర్థం కాదనమాట. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ అది ప్రాపర్గా మనకి అర్థమయ్యే విధంగా వాళ్ళు మాట్లాడలేరు. ఆటిజం ఉన్న పిల్లల్లో నాన్ వెర్బల్ ఉంటారు కొంతమంది వెర్బల్ ఉన్నా కూడా అది మనకు అర్థం కాకుండా ఉంటుంది. అరుపులు, కేకలు, స్క్రీమింగ్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. 30% ఆటిజం పిల్లల్లో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అనేది చూడొచ్చు. సో ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే ఏంటి? ఏదన్నా కొత్త విషయం నేర్చుకోవాలన్నా, వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పించాలన్నా, ఏదైనా ఒక స్కిల్ నేర్పించాలంటే వాళ్ళకి అంత కాగ్నిటివ్ ఎబిలిటీస్ సరిగ్గా ఉండవు. సో వాళ్ళు అది తెలుసుకోవాలంటే మనకి టైలర్డ్ ప్రోగ్రామ్ కావాలి. అంటే ఆ పర్టికులర్ ఆ చైల్డ్ యొక్క నీడ్స్ని పట్టుకొని తన లెర్నింగ్ స్టైల్ని గుర్తించి అలా వెళ్ళాలి. తనకి ఏదన్నా ఒకటి నేర్పాలంటే, ఒక స్కిల్ నేర్పాలంటే. నెక్స్ట్ ఈజ్ సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్స్. 90% ఆఫ్ ఆటిజం పిల్లల్లో ఏదో ఒక సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళకి విజన్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయించాలి, వాళ్ళకి హియరింగ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయించాలి. అలానే మనం సెన్సరీ ఇష్యూస్ గురించి ప్రీవియస్గా వీడియోస్ చేసుకున్నాం కదా, ఎక్కడే ఒక చోట వాళ్ళకి సెన్సరీ ప్రాబ్లమ్స్ అనేవి అసోసియేట్ అయ్యి ఉంటాయి. ఓకే, 90% ఆఫ్ ద పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే మెయిన్గా 3 కేటగిరీస్ చెప్పుకుంటాం: డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అండ్ డిస్కాల్కులియా. అంటే వాళ్ళకి యాక్చువల్గా చదవలేకపోతారు, చదవడం రాదు, రాయడం రాదు, ఒకవేళ చదువుతున్నా దాన్ని కాంప్రహెండ్ చేసుకోలేరు, రీడింగ్ ఒకవేళ ఉన్నా కూడా అర్థం చేసుకోలేని తనం ఉంటుంది, నెంబర్స్ తెలియదు, టైం మేనేజ్మెంట్ తెలియదు, టైం తెలియదు, మనీ తెలియదు, నేర్చుకోవాలన్నా చాలా ప్రాబ్లంగా ఉంటుంది, రాయలేకపోతారు, ఒకవేళ రాస్తున్నా అది లెజిబుల్గా ఉండదు, మనకు అర్థం కాకుండా ఉంటుంది. ఇవన్నీ లెర్నింగ్ డిజబిలిటీస్లోకి వస్తాయి. సో మనం పైన చెప్పుకున్న కండిషన్స్ అన్నీ కూడా ఆటిజం అనేది ఒకవైపు ఉంటే ఈ కోఆకరింగ్ కండిషన్స్ అన్నీ ఇంకోవైపు ఉన్నాయి. సో ఆటిజం
ప్లస్ ఈ కో అక్కరింగ్ కండిషన్స్లో ఏది మన చైల్డ్కి ఉందో చూసుకొని దాట్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ని మనం అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు కొన్ని హోమ్ బేస్డ్ స్ట్రాటజీస్ ఏంటి, మదర్స్ ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఇలాంటి కోఆకరింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏమేం చేయాలి అనేది ఒకటి సింపుల్గా చూద్దాం. ADHD ఉంది. ADHD మన చైల్డ్కి ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అంటే అప్పుడు తప్పకుండా బిహేవియర్ థెరపీ ట్రైనింగ్ అయితే అవసరం ఉంటుంది. సో వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ పెంచడము, అటెన్షన్ పెంచడము, ఇవన్నీ బిహేవియర్ థెరపీలోకి వస్తాయి. లాంగ్వేజ్ ఇంపైర్మెంట్ ఉంది, లాంగ్వేజ్ సరిగ్గా లేదు అనుకున్నప్పుడు స్పీచ్ థెరపీకి తీసుకెళ్తూ ఉండాలి. స్పీచ్ థెరపీలో వాళ్ళ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇంట్లో కూడా హోమ్ బేస్డ్గా మనము ఫ్రీక్వెంట్గా చైల్డ్తో మాట్లాడిస్తూ ఉండాలి. యాక్టివిటీస్ చేయించడం అంటే తనతో ఫ్రీక్వెంట్గా మాట్లాడిస్తూ ఉండడం, తనకి కమ్యూనికేషన్ని నేర్పించడం, వర్బల్ కమ్యూనికేషన్తో పాటు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లైక్ జెస్చర్స్, సైన్స్, ఒక సైన్ బోర్డ్ని చదవడం, అప్ డౌన్ లెఫ్ట్ రైట్ ఇలాంటివన్నీ సైన్స్ ద్వారా, సింబల్స్ ద్వారా వాళ్ళు నేర్చుకునేలా చేయడం, ఇలాంటివన్నీ చేయాలి లాంగ్వేజ్ ఇంపైర్మెంట్ ఉన్నప్పుడు. తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా మనం సైకియాట్రిస్ట్ని ఒకసారి కలవాల్సి ఉంటుంది. అది ఎక్కువగా ఉంది, ఫోబియాస్ అవి ఎక్కువగా ఉన్నాయి, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది, రిప్రెస్డ్ ఫీలింగ్స్లో ఉంటున్నారు అన్నప్పుడు వాళ్ళు మెడికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదర్వైజ్ కొంత లెవెల్ తక్కువగా ఉంది అన్నప్పుడు సైకాలజిస్టులు కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకుని, థెరపీస్ తీసుకొని అక్కడ కూడా మళ్ళీ బిహేవియర్ థెరపీస్ డిఫరెంట్ థింగ్స్ చూస్తారు చైల్డ్ యొక్క కండిషన్ని బట్టి. కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా వాళ్ళల్లో ఆ ఫోబియాస్ని బయటకు తీసేస్తారు. ఇప్పుడు ఎపిలెప్సీ కానీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు తప్పకుండా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినట్లయితే చైల్డ్ యొక్క కేసుని బట్టి, కండిషన్ని బట్టి డాక్టర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక రిఫర్ చేస్తారు, స్పెషలిస్ట్లకి రిఫర్ చేస్తారు. తప్పకుండా అక్కడికి వెళ్ళి అప్పుడు కూడా ఆ మెడికల్ కండిషన్స్కి రిలేటెడ్ అయిన డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, అది వాడాల్సి ఉంటుంది, తప్పదు దానికి. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి వచ్చినప్పుడు వీళ్ళకి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్ ఎడ్యుకేషన్లో వీళ్ళు లైఫ్ స్కిల్స్ని ఎలా నేర్చుకుంటారు, వీళ్ళకి ఎలా నేర్పాలి అనే విషయం వీళ్ళకి అసెస్మెంట్ చేసిన తర్వాత, వీళ్ళ లెర్నింగ్ స్టైల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ స్పెషల్ ఎడ్యుకేటర్స్కి అర్థమవుతుంది ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎక్కడుంది నీడ్, ఎలా అడ్రస్ చేయాలి అని. సో అలా వాళ్ళ నుంచి మీరు ఇన్పుట్స్ తీసుకోండి, స్పెషల్ ఎడ్యుకేటర్స్ నుంచి పేరెంట్స్గా. సో అదే ట్రైనింగ్ని థెరపీ సెంటర్లోనో స్కూల్లోనో వాళ్ళు చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చాక కూడా మీరు అది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయకపోతే పిల్లలు మర్చిపోతారు. లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలకి మనం పర్టికులర్గా నేను ఇంకొక వీడియో చేస్తాను, లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి అనేది. రైటింగ్ లేని పిల్లలకి స్లోగా రైటింగ్, మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అవి చేయలేకపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు నెంబర్స్ స్లోగా, వాళ్ళకి యాక్చువల్గా కాంక్రీట్ థింకింగే ఉంటుంది. అంటే ఎదురుగుండా కనిపించి మాత్రమే వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు ఆటిజం పిల్లల్లో చాలామంది. యాబ్స్ట్రాక్ట్నెస్ అర్థం కాదు. ఓకే, అండ్ ఇంకేమున్నాయి, ఇవే కదా. సో ఇలా మనము ఈ ఛాలెంజెస్ అన్నిటిని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆటిజం గురించి ఎంత తెలుసుకుంటామో వాటి యొక్క కోఆకరింగ్ కండిషన్స్ గురించి కూడా అంతే ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. సో దాట్ మన సపోర్ట్ అనేది చైల్డ్కి ఎక్కడ నీడ్ ఉంది అనేది తెలిసినప్పుడే మనం ప్రాపర్గా ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ అందించగలం. సో దట్ చైల్డ్కి ప్రాపర్ ఇంటర్వెన్షన్ అంది, ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాళ్ళల్లో ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రమ్యాస్ ఆటిజం డెస్క్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.